హలో ఎవ్రీవన్. నేను ఈరోజు ఫస్ట్ ఫ్రీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను పొద్దున్నే 9 కల్లా జాస్పర్ షోరూమ్కి వెళ్ళిపోయాను. అప్పుడు వాళ్ళు పక్కన బండి పెట్టించి ఆ జాబ్ కార్డ్ డీటెయిల్స్ ఏమో రాసి ఒక స్లిప్ ఏదో ఇచ్చారు. తర్వాత సర్వీస్ అడ్వైజర్ కోసం వెయిట్ చేయమని లాంజ్లో కూర్చోబెట్టారు. సో ఆ లాంజ్లో కొద్దిసేపు కూర్చున్న తర్వాత టీ, కాఫీ అట్లాంటివన్నీ ఇస్తున్నారు కాఫీ మిషన్ నుంచి. దాని తర్వాత సర్వీస్ అడ్వైజర్ వచ్చి ఏమి ఇష్యూస్ ఉన్నాయో అడిగాడు. దాని ప్రకారం రాసుకొని అది రైస్ చేసి 3 o'clockకి రమ్మన్నాడు. మేము మార్నింగ్ 9 o'clock వస్తే 3 o'clockకి రమ్మన్నాడు. అడిషనల్ రస్ట్ కోటింగ్, యాంటీబాడీ రస్ట్ కోటింగ్ మేము అడగకపోయినా అది మేము వేస్తున్నాము అని చెప్పాడు. సరే ఓకే, అది యూస్ఫుల్లే అని చెప్పి వేయించుకున్నాం. మేము కూడా వేయించుకున్నాము. తర్వాత మేము దగ్గరలో ఉన్న ఈ మాల్కి వెళ్ళాము. జాస్పేట నాచారంలో వచ్చేసి సర్వీస్కి ఇక్కడ దగ్గర డిఎస్ఎల్ వర్చు మాల్కుంటే ఉప్పల్లో అక్కడికి వచ్చి కొద్దిసేపు తిరిగాము. అక్కడ తిరిగేసి తర్వాత లంచ్ దగ్గరలోని పిస్తా హౌస్లో చేసాం. చాలా బాగుంది. అక్కడ కూడా చికెన్ 65 పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ లాంచ్కి చేరుకున్నాం. చాలా కొంతసేపు కూర్చున్న తర్వాత 3 o'clock అన్నారు, కానీ 3 o'clockకి వాళ్ళకి ఒక మీటింగ్ ఏదో జరుగుతుంది, ఏదో రివ్యూ కాల్ ఏదో అవుతుంది. ఆ కాల్ అవ్వడం వల్ల ఇంకొద్దిగా లేట్ అయ్యి 4:30 అయిపోయింది. సో ఇట్లా ఎక్సలెంట్ క్వాలిటీ అది ఇది కొనుక్కున్నారు. యూస్ఫుల్ అని ఇంకా తీసుకొని చిన్నగా సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేసాము. సర్వీసింగ్ అయితే క్లీనింగ్ అది బాగానే చేశారు. గేర్ ప్రాబ్లం చూడమంటే అది సెట్ అవుతుంది అని అన్నాడు. సరే ఇంకా చూద్దాం, సెకండ్ సర్వీస్ కన్నా చూద్దామని. గేర్ కొద్దిగా స్టిఫ్గా ఉంది, మేబీ అట్లనే ఉంటుందేమో. అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాం. టోటల్ అమౌంట్ వచ్చేసి ఎక్స్టెండెడ్ వారంటీకి 15,950 తీసుకున్నాడు. అండర్ బాడీ కోటింగ్కి 2,300 ఏమో తీసుకున్నారు. ఫస్ట్ 3,600 ఏమో అన్నారు. దాని తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటామంటే దానికి తీసుకున్నారు కాబట్టి డిస్కౌంట్ అడిగితే ఆ అమౌంట్ వాళ్ళు అండర్ బాడీ కోటింగ్లో తగ్గించానని చెప్పి ఒక 800 ఏమో తగ్గించి తీసుకోమన్నారు. సరే అని తీసుకున్నాం, ఎట్లయినా యూస్ఫుల్ అవుతుందని. అది నా ఎక్స్పీరియన్స్. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి.